మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా తాజా మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. గ్రామాల అభివృద్ధి కోసం 5 సంవత్సరాలు కష్టపడి అభివృద్ధి చేశామని, అప్పులు చేసి గ్రామ అభివృద్ధి చేశామని, తమకు బిల్లులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, సర్పంచ్లను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నర్సాగౌడ్, సుభాష్, సుధాకర్, శ్యామ్, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చి 8 నెలలుగా వస్తుంది, ఇంతవరకు చెల్లించలేకపోవడం జరిగింది. కావున ప్రతి ఒక్క సర్పంచ్ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మా యొక్క పెండింగ్ బిల్లులను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటికే తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12,769 మంది సర్పంచులు ఉన్నారు. అలాగే వాళ్ళకు వచ్చే పెండింగ్ బిల్లులు 1500 కోట్లు ఉన్నాయి కనుక వెంటనే ప్రభుత్వం ఈ చర్య తీసుకొని వెంటనే చెల్లిస్తే సర్పంచులకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటికే చాలామంది ఇబ్బందుల పరిస్థితి ఉన్నారు కనుక ఈ ప్రభుత్వం చర్య తీసుకొని పెండింగ్ బిల్లులను వెంటనే శాంక్షన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు అసెంబ్లీ ముట్టడి ఉంది కనుక మమ్మల్ని రాంపేట మండల సర్పంచ్లము మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. అందుకనే పోలీస్ స్టేషన్లో మేము ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో ఉండడం. గత 5 సంవత్సరాల నుండి గ్రామాలలో అభివృద్ధి చేసిన పనులకు డబ్బులు గవర్నమెంట్ ఇచ్చే కాడికి పెట్టుకోను మా సొంత డబ్బులు పెట్టి మేము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఆ లోపలనే మా పదవి కాలం ముగిసింది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్న మా డబ్బులన్నీ మాది ఎంత ఉందో వాళ్ళు లెక్క ప్రకారం తీసుకొని మా తెలంగాణ మొత్తం అన్ని గ్రామాలకు డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి ఉన్న ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. సర్పంచులు మాత్రం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళ గ్రామం అభివృద్ధి కోసం ప్రతి పార్టీ వాళ్ళు పార్టీతో సంబంధం లేకుండా పనులు చేశారు. కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.